ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో వర్మ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆపాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు ఈ రోజు విచారించింది. సదరు కేసులో వర్మ అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఆ అంశంపై అప్పట్లో పెనుదుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో పోస్టులతో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవీపై టీడీపీ నేత మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఫైల్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. తనపై నమోదైన ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆర్జీవీకి గట్టి షాక్ ఇచ్చింది. అరెస్టు చేయొద్దని ధర్మాసనాన్ని కోరగా తిరస్కరించింది. అరెస్టు చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి రేపు మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ న్యాయవాదులు ప్రస్తావించారు. వర్మ విచారణ అంశంలో మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సమయానికి సంబంధించిన అంశాన్ని మీరే పోలీసుల ముందు తేల్చుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ముందెన్నడూ అలాంటి అభ్యర్థనలు తమ ముందు చేయొద్దని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఒకవేళ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుంటే నేరుగా పోలీసులు వర్మను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రేపేం జరుగుతుందో వేచి చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.